మరి ఏది 11 నెలలు అయింది ఏది? నేను అడగట్లేదే. దానికి అన్ని సమాధానం మళ్ళీ ప్రజలు చెప్తారు దానికి. కానీ 8.21లు, ఈ 9.9%లు, ఈ 10లు వాస్తవంగా దగ్గరగా ఇస్తే బాగుంటుంది. మరి అది కూడా మేము ఇచ్చాము, మా తాలూ ప్రొజెక్షన్ ఇది, మీ ట్రై, మీ రకంగా అనుకుంటున్నాం. ఈవెన్ దో 2.6% వచ్చింది, ఇంకా 2-3 నెలలు టైం ఉంది, ఇంకా 10 నెలల టైం ఉంది, దీన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తాము అని అన్నాం అనుకో బాగుంది. అప్పుడే రావడం, అప్పుడే ఎప్రిషియేషన్ చేసేయడం, ఓ గుడ్ గవర్నెన్స్ అనడం, దానికి వచ్చి ఓ పేరు పెట్టడం, ఏంటిది? అవును, నవ్విపోతాడు. కానీ కళ్యాణ్ గారు నాకు తెలియదు, ఎప్పుడు పెట్టాను నేను? ఆయన ఎప్పుడు లేదు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళారు ఏంటి? ఇంతకుముందు వచ్చారు పర్యటన కానీ నాకు తెలియదు నిజంగా. నాకు తెలియదు, తప్పు. నేను దాంట్లోకి వెళ్ళను, నాకు ఆయన వెళ్ళేటి కూడా తెలియదు. నేను ఫాలో అవ్వట్లేదు, నాకు ఇదే పని ఏంటి. నేను ఎందుకంటే ఈ 2 పేపర్లో వచ్చి చూశాను, ఇందో 8.21% అని. మరి ఆయన ఏజెన్సీ పర్యటన ఎక్కడ లేదు అందులో. జిల్లా పేజీలు వేస్తారు పెద్ద ఆయన వెళ్తే. మరి ఆ రకంగా ఉంది మీకు కదా. ఆయన అంత కించపరిచి మీరు వచ్చి ఇది ఇది ధర్మ చెప్పు. ఆయన జిల్లా పేజీలు వేస్తారా? ఇలాంటి ఫాల్స్ న్యూస్ వచ్చి మాత్రం ఫ్రంట్ బ్యానర్ ఐటెంలు వేస్తారా? ఈ ధర్మ చెప్పండి. ఇంత విచక్షణ చెప్పండి. సీఎం గారు ఫాల్స్ న్యూస్ వచ్చి బ్యానర్ ఐటెం వేశారు, డిప్యూటీ సీఎం గారు పర్యటన వచ్చి జిల్లా పేజీలో అదే లోన్ వేస్తారు. ఇది మరి అది మీ విషయంగా వదిలేస్తాం, మాకు సంబంధం లేని విషయం. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నాకే సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇదే మీద ఉండు, పార్లమెంట్ వరకు వెళ్ళిపోయాడు, ఇక్కడ తీసి చెప్పమ్మా. ఎక్కడ డబల్ స్టాండ్ మేము తీసుకోలేదే, ఎక్కడ డబల్ స్టాండ్ తీసుకోం. లోక్సభలో వ్యతిరేకించాం, రాజ్యసభలో వ్యతిరేకించాం, ఇప్పింది జారీ చేయాలా? ఉన్న నలుగురికి మాకు ఇప్పేందుకు? ఆయన వచ్చి ఎవరో మా రాజ్యసభ మెంబర్ ఒక ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన కార్పొరేటర్, ఆయన వచ్చి ఇదే ఒకవేళ ఎగ్నిస్ట్గా ఓటేశారు, మా రాజ్యసభ చెప్పారు కదా, ఓటేశారు, ఆయన మీద చర్య తీసుకుంటాం. అంతే కదా. ఇది ఓపెన్గా చూసిన దానికి ఇంకా ఇప్పింది నలుగురు ఆ బోర్డు మీద కనిపిస్తాయి కదా, ఎవరు వేస్తారు ఎవరు లేదు. మా సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా, మా నాయకుడు, ఆయన ఎగ్నిస్ట్గా ఓటేశాడని. ఇంకే దానికి ఇంకేంటి ఆత్మప్రబోధం? దీనికే ఆత్మప్రబోధన, సొంత ప్రబోధన మీ తాలూకా లాబీకి దేనికో ఆయన ఇదే ఉంటాడు, ఆయన వేస్తుంటాడు. న్యాచురల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి కదా, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? అంతేనా? భీములు బాగున్నారా? వాళ్ళందరూ బాగున్నారు, హ్యాపీ. మేము నాకు తెలియదు, నువ్వే చెప్పదా, నేను అనలేదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలో పరిణామాలు జరుగుతున్నప్పుడు, ఆ పార్టీలో ఉంటున్న నాయకత్వాల్లో ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని పరిరక్షించిన ఆవశ్యకత ఉంది. ఏ స్థాయిలో ఉన్నది ఆ స్థాయిలో, ఆ స్థాయిలో. మా కార్పొరేట్ స్థాయిలో మా ముల్లప్పర్ ఉన్నాడు, ఆయన స్థాయిలో ఆయన అక్కడ వాళ్ళందరూ చూసుకుంటాడు. ఎందుకంటే ఒక బీసీ మీ యాదవ్ మహిళలను వచ్చి దింపేస్తానంటే, అమ్మమ్మో నా సామర్థ్యం చెందిన వాళ్ళు నా మహిళను దించేస్తే, నా సోదరుని దించేస్తే అన్యాయం కదా, ఏమయ్యారా మిగతా సోదరులందరూ అని ఆయన ఆప్రయత్నం ఉన్నాడు. తప్పు కాదు కదా, అది ఆయన స్థాయి. అలాగే మా రవిబాబు ఎమ్మెల్సీ గారు ఆయన స్థాయి, ఆయన నరేంద్ర బాబు ఆయన స్థాయి, ఆయన మా కేకే రాజు గారు మా ఇన్ఛార్జ్, ఆయన స్థాయి ఆయన. అలాగే నా స్థాయిలో నేను, నాకు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, వెళ్ళబోయాను, పార్టీలో బాధ్యత ఉన్న వ్యక్తిని. నా స్థాయిలో నేను, దానికి మమ్మల్ని
దీనికి ఏమీ ప్రత్యేకత ఏమీ లేదు. ఒకరికి వచ్చి కిరీటం కాదు, ఒకరు వచ్చి ఇది కాదు, అందరూ ఒకటే ఈక్వల్. కానీ ఇలాంటివి మాత్రం వద్దండి బాస్, చెప్పండి మీ యాజమాన్యానికి. ఉద్దిరెడ్డి సాధించాలి, నిజంగా సాధించాలంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం, ఫాల్స్ పర్ఫార్మెన్సెస్ కాకుండా చిత్తశుద్ధితో వచ్చి చేయడం. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఇస్తే ఆ కార్యక్రమాన్ని వచ్చి అమలు జరిగే క్షేత్రస్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ అవుతుందో అనేది లేదని పర్యవేక్షించుకొని అవి చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. అంతేగాని మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చుంటే రావే. దానికి ప్రక్రియ చేయాలి కదా. ప్రక్రియ చేయకుండా ఎలా వస్తాయి, ఏ రకంగా వస్తాయి చెప్పండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.